గాలివానలు వర్షాలకు మన కోడూరు ఓలువారిపల్లి మండలాల్లో 800 ఎకరాలలో పంట నష్టం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఆకుతోటలు, అరటి ఈ 2 పంటల్లో ఎక్కువ జరిగింది. అరటి వచ్చేసి 560 ఎకరాలు, ఆకుతోటలు వచ్చేసి 40 ఎకరాల్లో జరిగింది. దీన్ని అంతటి కూడా గవర్నమెంట్కు ప్రిలిమినరీ రిపోర్ట్గా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మన విహెచ్ఎస్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ప్రతి ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళకు జరిగిన డ్యామేజ్ని అసెస్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో పాటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారితో పాటు మనము ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 రోజుల్లో ప్రభుత్వానికి నిర్దేశించినటువంటి ఏరియాను ప్రపోజల్ చేసి క్రాప్ డ్యామేజ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. ఇది మా సైడ్ నుంచి ఉద్యాన శాఖ నుంచి మేము చేస్తున్నది. ఆల్రెడీగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫీల్డ్లో మన ఉద్యానాధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇటీవల వర్షం వల్ల మన రైల్వే కోడూరు నియోజకవర్గంలో కావచ్చు, ఓరువారిపల్లి మండలంలో రైతులకి నష్టం జరిగింది. బనానా మరియు తమలపాకులు మొత్తం కూడా 800 ఎకరాలు నష్టం జరిగింది. కావున దానికి నేను ఈరోజు మన డిస్టిక్ ఉద్యాన శాఖ వారు మరియు కన్సర్న్ విహెచ్ఎల్తో కూడా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. కావున వీళ్ళకి ఏదైతే రైతులకి పంట నష్టం జరిగిందో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి రైతులకి ఏదైతే నష్టపోయారో వీళ్ళని త్వరగా వీళ్ళకి నష్టపరిహారం తీసుకొస్తా అని చెప్పి రైతులతో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ కలెక్టర్తో మాట్లాడి ఏదైతే ఈ రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి నష్టం జరిగిందో, ఎన్ని హెక్టార్లు అయితే నష్టపోయారో ఆ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి వీలైన త్వరగా నేను నష్టపరిహారం తీసుకొస్తానని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.